కోసం మొట్టమొదటిసారి మాట తప్పుతున్నాను. నీ కడుపులో పెరిగేది తప్పు కాదు, మన జ్ఞాపకం. ఇన్నాళ్ళు వాడు బిడ్డని నువ్వు కడుపులో మోస్తూ ఎన్నో తరాలుగా వస్తున్న ఈ వంశ గౌరవాన్ని నాశనం చేసావమ్మా. అమ్మా మైనావతి, మైనావతి, ఏం చేస్తున్నావమ్మా? ఏంటమ్మా ఇది? నా మాట విను, వదులు. ఏంటమ్మా నువ్వు చేసే పని? ఈ పాపం వల్లే కదా, ఈ పాపం వల్లే కదా మా నాన్న చనిపోయాడు. వాడెవడో చేసిన మోసానికి నా తండ్రిని నేను బలి తీసుకున్నాను. ఈ పాపం బ్రతికడానికి లేదు. ఏంటమ్మా? ఏం చేస్తున్నావమ్మా? ఆగమ్మా, మైనావతి, నువ్వు సమాధి చేసేది నీ కడుపులో ఉన్న పాపాన్ని కాదే, నిన్ను నువ్వు సమాధి చేసుకోవాలని చూస్తున్నావు. నీ ఆరోగ్య పరిస్థితికి నువ్విప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా నీ ప్రాణం మీదకొస్తుందమ్మా. నేను పోయినా పర్వాలేదు, నాన్న చావుకి కారణమైన నాలాంటిది చచ్చినా పర్వాలేదు. అలా చూడవే, చూడు. నువ్వు ప్రాణంగా బతికే నీ తమ్ముడు, నువ్వు లేని మరుక్షణం వాడుంటాడనుకున్నావా? కడుపులో బిడ్డ కోసం ఆ బిడ్డని చంపేస్తావా? అక్క, వాడు బతకాలంటే నువ్వు బతకాలమ్మా. ఇది నీతో ఉంటే నేను నీతో ఉన్నట్టే. అక్క, నువ్వెప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలక్క.